మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని పురస్కరించుకొని పార్లమెంట్లోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఒకరినొకరు పలకరించుకోవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణంలోకి చేరుకోగానే అదే సమయానికి రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. మోదీకి రాహుల్ మర్యాదపూర్వకంగా నమస్కరించారు. అనంతరం ఇద్దరు కాసేపు పలు విషయాలపై ముచ్చటించుకున్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్లు పూలే విగ్రహానికి నివాళులర్పించగా, అనంతరం ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మోదీ, రాహుల్ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలిసి కనిపించడం ప్రశంసనీయం అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.